స్వాగతం. మరో పక్క నుంచి భారత్ని కొట్టడానికి పాకిస్తాన్ వెనకాల నుంచి కుయుక్తులు పన్నుతోంది. ఎప్పుడైతే బెలూచిస్తాన్ యోధులు తమ ఓపెన్ సపోర్ట్ భారత్కి తెలియజేశారో, మీరు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు మాకు ఇవ్వండి, ఒక్కొక్క ఆయుధానికి 10 తూటాలు ఇవ్వండి, పాక్ని లేపేస్తామని చెప్పేసి వాళ్ళ కమాండర్ విడుదల చేసిన ఒక ప్రకటనతోటి పాక్ ఉలిక్కిపడింది. వెంబడే బ్యాక్ ఎండ్ ఆపరేషన్ మొదలెట్టింది. అందులో భాగంగా బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడి ఉగ్రవాదులను రెచ్చగొట్టి ఒక ఉగ్రవాది చేత, ముల్లా అనుకుంటాను, ఒక ఉగ్రవాది చేత బెంగాలీ భాషలో ఒక వీడియో రిలీజ్ చేయించింది. అది నిన్న హిందూ వాహిని, బెంగాలీ హిందూ వాహిని షేర్ చేసింది. ఇప్పుడు అది వైరల్ అవుతుంది. హిందువులు అత్యంత పిరికి వాళ్ళు, భయస్థులు, వాళ్ళని ఎలా కొట్టాలో మాకు తెలుసు, వాళ్ళ కోసం 70 ఫైటర్ జెట్స్ అవసరం లేదు, 7 ప్లేన్స్ కూడా అవసరం లేదు, మేము సూసైడ్ బాంబర్స్ తోటి కలకత్తాని పేల్చేస్తాం. ఇదొక కొంచెం అలార్మింగ్గా ఉండాల్సిన పరిణామం. అలాంటి వాటిని తేలిగ్గా తీసి పారేయటానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే సిద్ధంగా లేదు. ఈ అంశంతో పాటు ఇంకా బోల్డన్ని నిన్న ట్రంప్ మాటల తర్వాత, ట్రంప్ వ్యవహారం తర్వాత భారత్ ఎలా స్పందించింది, ఈ అంశాలన్నిటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ బిఎన్ రమేష్, ఫార్మర్ డీజీపీ వెస్ట్ బెంగాల్. నమస్కారం డాక్టర్ బిఎన్ రమేష్ గారు. మరి కాసేపట్లో మామిడి గిరిధర్ గారు కూడా జాయిన్ అవుతారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, నిన్న బంగ్లా వెబ్సైట్స్లో అది వైరల్ అయింది బాగా. అంటే ఆ ఉగ్రవాదో మరి ముల్లానో తెలియదు, క్లరిక్ ఎవరో తెలియదు, చాలా చండాలంగా, హేయంగా, అంటే కొంతవరకు మనం చెప్పగలం. బట్ సిన్స్ మీరు అక్కడ వెస్ట్ బెంగాల్లో డీజీపీగా ఉన్నారు, మీకు ఆ భాష మీద పట్టుంది కాబట్టి ఒక్కసారి అతను మాట్లాడింది మనం చూద్దాం. ఏం మాట్లాడాడో మీరే చెప్తారు. కానీ వెస్ట్ బెంగాల్ డీజీపీ అది ముందర చూస్తారు, తర్వాత ఆ ఉగ్రవాది మాట్లాడింది చూస్తారు, తర్వాత మనకి చెప్తారు. পিসিআর বলে আলহামদুলিল্লাহ, আমাকে যদি এখন বাংলাদেশ সেনাবাহিনী বলে কলকাতা কবজা করতে হবে, আমি যেই ম্যাপ ধারণ করব, জীবনও শত্রু তো দূরের কথা, 7টা বোমারও বিমানও আমি রাখবো না গোটা কলকাতার জন্য। কলকাতা বিজয় করতে হলে 70টা বিমান লাগবে কেন? আমার তো জানা আছে ওখানে মূর্তি পূজারী থাকে, আমার তো জানা আছে ওখানে সর্বোচ্চ খাবার পেশাব, গোবর আর কচ্ছপ। আমার তো জানা আছে তাদের ধারণা কতটুকু, তাদের শারীরিক শক্তি কতটুকু, ইমানি শক্তি কতটুকু, এটা আমার জানা আছে। তো জানা না থাকলে আপনি কমান্ডার হইতে পারবেন না, কথা বুঝেন নেই? আরেকটা রক্ত দেখলে এই মূর্তি পূজারী যে কত ভয় পায়, এটা তো আমার জানা আছে। সেখানে আমি কি করব? বাংলাদেশ সেনাবাহিনী যদি অনুমতি দেয়, তাহলে আমি সবচেয়ে বেশি আত্মঘাতী ফিট করব। সেখানে কি ফিট করব? আত্মঘাতী বিমান। ফায়ুকতালুনা ওয়ায়াকতুলুন, আগে মরে যাও পরে মারো। এই জীবনে শুনি নাই, আজকে প্রথম শুনতেছি। ইরে মরার পরে মারবো কিভাবে? কোরআন শরীফে আছে ফায়াকতুলুনা ওয়ায়ুকতালুন, মারো মরো, আমি মারবো তারপরে আমাকে হিট করবে। আরেকটা কেরাত আছে আরব দেশে, যে কেরাতটা পড়ে যেটা হলো ফায়ুকতালুনা ওয়ায়াকতুলুন, আগে মরে যাও তারপরে মারো। এই সিস্টেমটা তালেবানরা অবলম্বন করে 2 সুপার পাওয়ারকে সাইজ করে দিয়েছে। আল্লাহু আকবার। তারা হুন্ডা ব্যবহার করত, হুন্ডা ফুল হুন্ডা, ফুল জ্যাকেট বোমা, যাইতেছে ক্যান্টনমেন্টের দিকে, ক্যান্টনমেন্টের কাছে যায় গুলি খাইতো, এক গুলি তার মরে না, বোমাটা হুন্ডাটা ক্যান্টনমেন্টের ওয়ালের সাথে লাগাইয়া দিত। লাগানোর সাথে সাথে আসাদুল ইনফিদার, 300 আমেরিকান শেষ, ক্যান্টনমেন্ট শেষ। আগে কে বসছে? হুন্ডাওয়ালা। তারপরে কারে মারছে? কাফেরদেরকে। এইভাবে তো তারা। సో డాక్టర్ రమేష్ గారు, అతను మాట్లాడిందంతా చూశారు కదా, విన్నారు కదా మొత్తం. ఇన్ఫ్యాక్ట్ ఆ కంప్లీట్ వీడియో కూడా నేను మీకు ఇంతకుముందే షేర్ చేశాను. ఏంటి సార్ అతను బెంగాలీ భాషలో మాట్లాడింది? అంటే నాకు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ అక్కర్లేదు. ఇంతకుముందు మన సూసైడ్ బాంబర్స్ అంతా కూడా పై నుంచి కింద వరకు ఆర్మ్స్ పెట్టుకొని పెద్ద పెద్ద కంటోన్మెంట్ ఏరియాలో వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి పైనకు వెళ్ళినా కూడా ఒక బుల్లెట్ వాళ్ళని తాకేది ఆయన ఇంజూర్ అయ్యేవాడు, చచ్చిపోయేవాడు కాదు. పట్టు వేసుకున్నటువంటి ఆ జాకెట్లో ఉండే బాంబ్స్ లాంటివి కూడా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు. అందువల్ల భూమ్ అని 300 మంది అమెరికన్ సైనికులంతా చచ్చిపోయేవాళ్ళు. మన ఒక సైనికుడి వల్ల 300 మంది చచ్చిపోయారు. పెద్ద పెద్ద సూపర్ పవర్స్నే మనం ఇచ్చేసాము. మనకి కోల్కతా భారత్ ఒకటి కాదు. రెండో విషయం, అక్కడంతా కూడా మూర్తి పూజారులు అంటారు. అంటే వీళ్ళు ఎవరు విగ్రహారాధకులు ఉంటారు. వాళ్ళు
మన దీన్ని తింటారు, ఏది గోమూత్రం తాగుతారు, పేడ తింటారు, కచ్చప్ అంటే వీటిని కచ్చప్ అంటే మన తాబేళ్ళని తింటారు. వాళ్ళకి అసలు దమ్ములు లేవు, వాళ్ళందరూ కూడా పిరికి వాళ్ళు, కొంచెం రక్తం చూసి చాలా భయపడతారు. మనం వీరులం. అసలు కలకత్తా లాంటి దాన్ని నేను ఇప్పుడే అందరిని తయారు చేస్తున్నాను, నేను వెళ్ళి దఖలు చేస్తాను, కబ్జా చేస్తాను, దఖలు చేస్తాను, ఏమి ఇబ్బంది లేదు, మనకేం అక్కర్లేదు, మనం వెళ్ళి చేద్దాం అని చాలా కూల్గా చెప్తున్నాడు. అతన్ని చూస్తే పాపం డెఫినెట్ గా హీ నీడ్స్ మెడికల్ ట్రీట్మెంట్ అట్ నిమ్హాన్స్ ఇన్ బెంగళూరు. ఐఎమ్ షూర్ అబౌట్. బెంగళూరులోనే ఇట్లాంటి వాళ్ళందరికీ వీళ్ళకి పైల్స్ ఉంటాయి, డయాబెటీస్ ఉంటుంది, మన యవన రోగాలు ఉంటాయి. వీటికి అన్నిటి కూడా మంచి ట్రీట్మెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి హైదరాబాద్లో. అందుకే మనకి ఈస్ట్ కోస్ట్ కానీ, కోరమండల్ ఈస్ట్ కోస్ట్ కానీ, ఆ తర్వాత పలకనామా కానీ వీళ్ళతోనే వస్తుంది. ఇలాంటి వాళ్ళంతా మనకి చాలా ఇన్కమ్ ఇస్తున్నారు పాపం. ఆ వాడేడో కుక్క బాధ అదేదో భోగు అని అంటుంది అందేవండి, దానివల్ల ఏమి అస్సలు తీసుకోవాల్సిన పనేలా. ఇలాంటి కుక్కలకి డబ్బులు ఇచ్చి చేస్తుంటారు. ఇంకోటి అక్కడ దాకా ఎందుకు వాసుదేవన్ గారు, మీరు ఇప్పుడే మీ టీంని ఇప్పుడు మీ టైంలో లేదా సాయంత్రం పూట చంద్రాన్ని కొట్టకు పంపించండి. అజాన్ వస్తుంది కదా, ఒకేసారి 5-6 అజాన్లు వస్తాయి. ఇదే మాటలు వాళ్ళు అది చెప్తుంటారు, ప్రతిరోజు చెప్తారు ఇదే మాట. 5-6 మైకుల్లో హైదరాబాద్లో ఎక్కడికి పోయినా ఓల్డ్ సిటీలో మీరు దాకాగా పోయి బెంగాలీలో చెప్పాల్సిన పనిలే. ఇలాంటి వాళ్ళని మనం ఉపేక్షించి అందువల్లనే మనకి ఈ 3.5 వార్ అనేది వచ్చిందే, ఇక్కడ దాకా వచ్చింది. లేకపోతే 12, 20, 13, 14 సంవత్సరాలు పాకిస్తానీ ఒక ఉన్న వీసా మీద ఉన్న అతను జమ్మూ అండ్ కాశ్మీర్లో ఓటేశాడు చాలాసార్లు, గవర్నమెంట్ ఫోర్సెస్లో జాయిన్ అయ్యాడు. ఇలాంటి గవర్నమెంట్లు, ఇలాంటి కట్కటా పార్టీలు, ఇలాంటి వాళ్ళకందరికి ఇచ్చే వాళ్ళందరూ కూడా నేను అందుకే మొన్న మీ ఛానల్లో కూడా చెప్పా, ఈసారి ఏంటంటే ఉత్తనే ఏదో మనం క్షిపణులు పంపించాము, వాళ్ళని ఇచ్చేసాము, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ అనేది కాదండి. ఈ లోపల ఉన్న వాళ్ళందరికీ కోఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళని ఒకళ్ళిద్దరిని వేరేస్తే మనకేం ఉపయోగం లేదు. ఇప్పుడు ఆ మహానుభావుని చూపిస్తున్నారు, సోకాళ్ళు నోబుల్ లారియట్, పాపం వయసు అయిపోయింది ఆయనకి, ఆయన ఏదో చెప్తుంటాడు, ఆయన ఏదో భాషలు ఇస్తుంటాడు, ఉండనివ్వండి, మనకేం ఇబ్బంది లేదు. దాని గురించి నేను అమర్యాదగా మాట్లాడను, ఆయన ఉన్నాడు, ఆయన అమర్యాదగా మాట్లాడడం మనకి మంచిది కాదు, అది మన సంస్కారానికి. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఫైల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక మంత్రి కనుక ఈ దేశంలో కరప్షన్ చేస్తే ఆ కరప్షన్కి మూల కారణం ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఒక క్యాబినెట్ సెక్రటరీ ఆఫీసర్లు కానీ ఉంటారు, లేదా ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఉంటారు ఇన్వెస్టిగేషన్లో. వీళ్ళందరికీ కింద నుంచి ఫైళ్ళు వస్తాయి. ఫైల్లో లేకుండా ఏ మంత్రి కూడా ఏ కరప్షన్ ఏ స్కాము చేయలేడు. వీటికి అందరికీ కారణమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నేను చాలా ఇప్పుడు ఐ జస్ట్ బ్రాట్ ఎ బుక్ ఫ్రమ్ సియాటల్ లైబ్రరీ. ఐ వాజ్ రీడింగ్ ద న్యూ కోల్డ్ వార్ బై డేవిడ్ సాంగర్, ఎక్స్ట్రాడనరీ బుక్. ఇంకా కూడా కొన్ని చదివి నాకు అర్థమైంది ఏంటంటే, అక్బర్ ఖాన్ అనే వ్యక్తి ఒక లెఫ్టినెంట్ కలర్గా ఉన్న వ్యక్తి పాకిస్తాన్లో, లెఫ్టినెంట్ కలర్ అంటే జస్ట్ ఎస్పీ ర్యాంక్, ఎస్పీ కంటే కూడా అడిషనల్ ఎస్పీ ర్యాంక్. అతన్ని మేజర్ జనరల్ గా చేశారు. అతను మామూలుగా అయితే 20 ఏళ్ళు పడుతుంది, 2 ఏళ్లలో చేశారు. అతను లియాఖత్ అలీ ఖాన్ అతన్ని చేసి కాశ్మీర్లో యుద్ధం చేయించాడు మొట్టమొదట. ఈ అక్బర్ ఖాన్నే లియాఖత్ ఖాన్ని లేపేయాలని చూశాడు. తర్వాత పెద్ద ఇది జరిగి కేసు జరిగి ఇతను 12 ఏళ్ళు శిక్ష పడింది. అక్బర్ ఖాన్ అనేవాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ పాకిస్తాన్ సజ్జాద్ జహీర్ అతను హెల్ప్ చేశాడు. అలానే ఫైజ్ అహ్మద్ ఫైజ్ అనే ఒక పాకిస్తాన్ టైమ్స్ కి ఎడిటర్ ఉండేవాడు. వీళ్ళందరూ ఆ కాన్స్పిరసీలో ఒక పార్ట్, లియాఖత్ అని అసాసినేషన్ లో. సో నేను చెప్పేది ఏంటంటే, అటు ఈస్ట్ బెంగాల్ కానీ, సోకాల్డ్ ఈస్ట్ పాకిస్తాన్, బెంగాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇటు కానీ వాళ్ళకి ఒక ఇండస్ట్రీ అండి, అది వాళ్ళ ఐడెంటిటీ. అది భారతదేశం ఉంది కాబట్టి పాకిస్తాన్, భారతదేశంలో కాఫీలు ఉన్నారు కాబట్టి పాకిస్తాన్. సో ఇది కొత్త కాదండి. కొత్త ఏంటంటే ఇప్పుడు వీళ్ళని ఇంతవరకు మనం ఉపేక్షించాం. ఇక ఏమాత్రం ఉపేక్షించకుండా బయట బార్లని మన మిలిటరీ, మన ఎయిర్ ఫోర్సు, మన S-400, మన బ్రహ్మోస్, మన ఆకాశు, మన DRDO, మన ఇస్రో సఫిషియంట్. పొలిటికల్ వాళ్ళు వచ్చి ఇవ్వాల్సిన పనేలే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎప్పుడు చేస్తున్నారు. గూగుల్ పిచ్చాయి, సుందర్ గూగుల్ పిచ్చాయి వీళ్ళు రికమెండ్ చేస్తే పోయి ఆయన పోలా, ఆయన కాంపిటెన్స్ మీద పోయాడు. ఇండియాలో ఉండి దేశం కోసం మాలాంటి వాళ్ళు అమెరికాకు రాకుండా ఇండియాలో ఉండి మా గురువు గారి కోసం ఇన్ని మెడల్స్ ఇవన్నీ చూసుకుని సాక్రిఫైస్ చేసి మేము దేశానికి సేవ చేస్తాం, ఇక ముందు కూడా చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే, పాలిటీషియన్స్ కి నేను విన్నపం ఏదంటే, అయ్యా మీరు ఈ 3.5 వార్లో 2 వార్స్ ని వాళ్ళు చేసుకుంటారు, చైనాను పాకిస్తాన్ని. మీరు ఈ 1.5 చూడండి. బెంగాలు, హైదరాబాదు, కేరళ, తమిళనాడు, బెంగళూరు, వీటిలన్నిటి పాండిచేరి,
అలానే మన పూణే, ఇలా రాజస్థాన్, ఎక్కడో లేని అశోక్ గెహ్లోట్ గారు ఎలా మాట్లాడతారండి? ఏం మాట్లాడారు ఆయన? ఎప్పుడు సడన్ గా వచ్చి పాపం అశోక్ గెహ్లోట్ గారిని నేను తప్పట్టట, ఆయన వెనక ఎవడో బంధుకు పెట్టి చెప్పుంటాడు, లేకపోతే నేను సస్పెండ్ చేస్తాను. నేను ఆయన మీద సింపతి ఉంది నాకు ఫుల్ గా. నేను చెప్పేది అంటే పొలిటీషియన్స్ ఎవరు ఏ పార్టీ వాడని మనకు అప్రస్తుతం అండి. మనం చేయాల్సిన పని ఈ రోజున అడ్మినిస్ట్రేటివ్ వర్క్. ఒకవేళ పొలిటీషియన్ కి చేయడంలో ఏదన్నా ఓట్ల పంపిణీ వ్యవస్థలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, నేను న్యాయమూర్తులకి, నేను యాజ్ అ లాయర్, యాజ్ అన్ అడ్వకేట్ గా నేను వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా, అయ్యా మీకు కావాలంటే నేను వేస్తాను ఒక బిల్, నేను వచ్చేస్తా అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు, మీరు దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోండి. అదే రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మామిడి గిరిధర్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం మామిడి గిరిధర్ గారు. అంటే జస్ట్ అతను ఆ ఉగ్రవాది మాట్లాడింది బెంగాలీ భాషలో మాట్లాడాడు. మన డాక్టర్ బిఎన్ రమేష్, హీ వాజ్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆయనకు మొత్తం ఆ భాష మీద అవగాహన ఉండటంతో మొత్తం చెప్పారు వాడి ఇంటెన్షన్స్. వాడిని అర్జెంటుగా నిమ్హాన్స్ బెంగళూరు కానీ లేకపోతే హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి కానీ తరలించాల్సిన అవసరం ఆయన చెప్పారు. నేననేది ఏంటంటే, థ్రెట్ చిన్నదే కావచ్చు కాక, చేసినోడు పిచ్చోడే కావచ్చు కాక, బట్ దీని వెనకాల ఏదో ఒక మోడస్ ఆపరెండి నడుస్తుంది. మహమ్మద్ యూనస్ మునీర్ నెక్సస్ ఏదో బయటపడే అవకాశం ఉంది. ఎప్పుడైతే బెలూచిస్తాన్ లీడర్ అక్కడ వాడు మీరు స్వాధీనం చేసుకున్న మీ ఆయుధాలు మాకు ఇవ్వండి, ఒక్కొక్క ఆయుధానికి 10 బుల్లెట్స్ ఇవ్వండి, మేము పాకిస్తాన్ లేపేస్తాం అన్నాడో, వితిన్ 24 hours వీడి తెర మీదకి వచ్చాడండి. నేననేది ఈ కనెక్షన్ ఏదో నడుస్తుంది, ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ల మధ్య ఏదో కనెక్షన్ నడుస్తుంది. అంత తేలిగ్గా తీసిపారేదగిందేమీ కాదు, వాడు పిచ్చోడే అయి ఉండొచ్చు కాక. మనం ఆలోచించాల్సింది వీడి గురించి కాదు, ఇందాక డాక్టర్ బిఎన్ రమేష్ అన్నట్టు ఆ వెనకాల నడుస్తున్న నెక్సస్ గురించి. ఏమంటారు డాక్టర్ మామిడి గిరిధర్ గారు? వాసుదేవన్జీ, మీకు రమేష్ అందరికీ నా నమస్కారాలండి. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనము భారతదేశం అన్నది ఒక సివిలైజేషన్ అండి. ఇది మనం కనీసం అంటే 5, 6, 10,000 ఎన్ని వేల సంవత్సరాలతో మనకు తెలియదు. ఇది ఒక సాంస్కృతిక పరమైన, ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేశం ఇది. కానీ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏం చేశారంటే, మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్, ఇప్పుడున్నటువంటి సంస్థలు, ఇవన్నీ కూడాను ఒక సెక్యులర్ కూడా పదం వేరే లేదు, అడ్మినిస్ట్రేటివ్ సెటప్ గా చేసిపోయారు. మన ఇబ్బంది అంతా ఎక్కడ వస్తుందంటే, మన మీద జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడులు, సివిలైజేషనల్ అటాక్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి రెస్పాన్స్ మనం ఏమిస్తున్నాము? అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సెస్ ఇస్తున్నాము. ఒక సివిలైజేషన్ మన మీద ఉన్నటువంటి, మన సివిలైజేషన్ నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి శక్తులకు మీరు అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. మీరు అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఇస్తే దానికి మీకు ఎప్పుడు కూడా మీరు ఆ యుద్ధాన్ని గెలవలేరు. ఈ రోజు మనం ఆపరేషన్ సింధూర్ పేరిట మనం ఏం చేస్తున్నామో, దీని తర్వాత మరి ఇంకా పాకిస్తాన్ అక్కడి నుంచి టెర్రరిస్టులు పంపించదు అని మనం గ్యారంటీగా చెప్పగలమా? వెరీ ట్రూ అండి. ఎంతమందిని వాళ్ళు టెర్రరిస్టులు పంపిస్తే మీరు అంతమందిని చంపండి, రక్త బీజుల్లో పుట్టుకొస్తూనే ఉంటారు. ఎంతమందిని చంపుతారు మీరు? ఇప్పుడు బంగ్లాదేశ్ అతను ఎవరైతే మాట్లాడాడో, అతనేమి నిమ్హాన్స్ లోనే ఎక్కడ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను చెప్పేదంతా కూడాను వాళ్ళ ఖురాన్, హదీస్ లో రాసుంది. అది దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇటువంటి వాళ్ళు కోటాను కోట్లు ఉన్నారు. మీరు ఎవరైనా ఆపుతారు? మీరు ఎంతమందిని మీరు జైలు తీసుకెళ్తారు? ఆ ఇంటర్ప్రిటేషన్ నరాలకు జీర్ణించుకుపోయింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మేము కాఫీర్లని చంపితే మాకు జన్నత్తులో ఉత్తమమైన స్థానం వస్తుంది, వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారండి. కొంతమంది బాహటంగా ఇలా మాట్లాడతారు, కొందరు బాహటంగా మాట్లాడరు. ఎందుకు? మన క్రికెటర్స్ చూసాం, మన పాకిస్తానీ క్రికెటర్స్ ఫీల్డ్ లో మధ్యలో టీ బ్రేకో లేదా లంచ్ బ్రేకో వాళ్ళు వెళ్తున్నప్పుడు దావా ఇస్తారు, దావా అంటారు. అంటే ఆపోజిషన్ నాన్ ముస్లిం ప్లేయర్స్ కి, నువ్వు ఇస్లాంకి రా, ఇస్లాంకి వస్తేనే స్ట్రైట్ జన్నత్, నేతో యూ విల్ బర్న్ ఇన్ హెల్ అన్నటువంటి వీడియోస్ ఎన్నో వచ్చినాయి మనకు. డానిష్ కనేరియా ఈరోజు అమెరికాలో వెళ్ళి దాచిపెట్టుకున్నాడు. వాళ్ళ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్స్ ఆఫ్ పాకిస్తాన్. అతను ఏం మాట్లాడుతున్నాడు వినండి. సో కాబట్టి ఇది ఒక ఐడియాలజికల్ వార్ఫేర్ అండి. ఇప్పుడు వాడు మన దేశంలో వచ్చి ఈ ఉగ్రవాద చర్య చేసి చనిపోవడానికి సిద్ధపడి ఎందుకు వస్తున్నాడు? వాడు వయసు తిప్పి కొడితే 23, 25 ఏళ్ళు లేవు. వాడు వచ్చి మన దేశం మీద ఆత్మాహుతి దాడి చేసి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నాడు. జీవించడం కంటే కూడా చావుకి ఎక్కువ ప్రపంచిస్తున్నాడు. ఆ సిద్ధాంతాన్ని మీరు కొట్టనంత వరకు ఇటువంటి వాడికి ఎంతమంది పుట్టుకొస్తారు? మీరు దీన్ని ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు?
అంటే ఇది ఐడియాలజికల్గా మీరు ఆ మొత్తం ఆ క్రొనాలజీ అంతా చెప్పుకుంటూ వచ్చారు. నేను అనేది ఏంటి సార్, అది ఎలాగో ఆ పోరాటం చేయాల్సిందే. మన సివిలైజేషన్ మీరు అన్నట్టు మన సివిలైజేషన్ మీద నడుస్తున్నదే ఇది కాదంటల్లా, కానీ అట్ ద సేమ్ టైం ఆపరేషనల్ మెకానిజం కూడా ఉండాలి కదా అవతల నుంచి అంటాను. హలో, వినపడుతుందండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది వినిపిస్తుంది గిరిధర్ గారు, వినిపిస్తుంది. సారీ, నేను కొండల మధ్యలో ఉన్నాను, సిగ్నల్ కొంచెం నాకు ఛాలెంజెస్ ఉంటుందండి, కొద్దిగా భరించాలి. ఓకే. సో ఎనీవే, సో ఆవిడ రాసిన పుస్తకంలో ఆవిడ చేసిన రీసెర్చ్ లో ఈ ఆత్మహత్య దాడి చేసినటువంటి టెర్రరిస్ట్ల తల్లుల్ని గెలిచింది ఆవిడ. వాళ్ళని ఏంటంటే ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ చేసింది ఆవిడ. ఎవరండి? సిగ్నల్ కట్ అయింది. ఎవరు ఆవిడ పేరేంటున్నారు? క్రిస్టీన్ ఫేర్. ఆవిడ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్. ఆవిడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎక్స్పర్ట్. ఆవిడ పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ ఈ టెర్రరిస్ట్ల మీద ఆవిడ విపరీతంగా రీసెర్చ్ చేసి ఉర్దూ మాట్లాడుతుంది. కుడ్ యు ప్లీజ్ నేమ్ దట్ బుక్ అండి, అంటే ఆ పుస్తకం పేరు చెప్పగలరా ఏమన్నా? ఐ థింక్ చెప్తానండి. ఎటర్నల్ వార్ అట్లాంటిది ఏదో ఉంది పేరు దానికి. సో అంటే ఆవిడ రీసెర్చ్ పేపర్, అది యాక్చువల్ రీసెర్చ్ చేసింది ఆవిడ. దాంట్లో ఈ యొక్క ఉగ్రవాద చర్య చేస్తున్నటువంటి టెర్రరిస్ట్ల తల్లుల్ని కలిసి ఆవిడ ఇంటర్వ్యూ చేసింది. దాంట్లో ఆవిడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నా కొడుకు వెళ్ళి ఆత్మహత్య చేసి షహీద్ అయినందుకు నేను చాలా గర్విస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను అని చెప్తున్నారు వాళ్ళు. నా జన్నత్కి వెళ్ళిన తర్వాత నా కొడుకు అల్లా తోటి మాట్లాడి రికమెండ్ చేసి నాకు జన్నత్లో ఉత్తమమైన స్థానం కలిగించే దిశగా నా పేరు రికమెండ్ చేస్తాడు, కాబట్టి నాకు అంతకంటే ఏం కావాలి అనుకుంటున్నారు. వాళ్ళ జీవితావధి, వాళ్ళ జీవిత లక్ష్యం అంతా కూడా చావడానికి కోసం సిద్ధంగా ఉన్నవాడిని మీరు ఏం మారుస్తారండి? ఎన్ని మ్యాచ్ లో మీరు వాడి బుర్రలు మారుస్తారండి మీరు? సో మనకు ఒక సైద్ధాంతికమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. 3 సిద్ధాంతాలు మన మీద, ముఖ్యంగా మన మీద దాడులు చేస్తున్నారు. ఒకటి ఈ జిహాదీ తత్వాలు, రెండవది క్రిస్టియానిటీ. మనం చూస్తున్నాం ఆంధ్రాలో ఎలా ఉందో పరిస్థితి. ఆంధ్రాలో నరన వీళ్ళందరూ కూడా ఎటువంటి చెత్త పైశాచికృతం చేస్తున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళు ఎలా కన్వర్షన్స్ లో ఎంత మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి ఎటువంటి పనులు చేస్తున్నారో మనం చూస్తున్నాం. మనం వాళ్ళకి నయానో భయానో కొనుక్కోవడము, రైస్ బ్యాగ్స్ అని పిలుస్తాం కన్వర్ట్ అయిన వాళ్ళని, ఇవన్నీ చూస్తున్నాం ఏమవుతుంది. మూడవది కమ్యూనిజం ఇప్పుడు ఒరిజినల్ ట్రెడిషనల్ కమ్యూనిజం ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కల్చరల్ మార్క్సిజం తీసుకొస్తున్నారు, మన సంస్కృతి మీద దాడి చేస్తున్నారు. అంటే మీకు ప్రతి దాంట్లోనూ బైనరీ తీసుకురావడం. మహిషాసురుడి యొక్క కథలో మహిషాసురుడు దళితుడు, దుర్గా అమ్మవారు బ్రాహ్మణికల్ గాడు, కాబట్టి దళితుల్ని పీడించింది కాబట్టి మహిషాసురు షహాదత్ దివస్ ని వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు. హనుమంతుడు రాముడు, మేము దక్షిణాది వాళ్ళం, మేము ద్రావిడము, మమ్మల్ని కోతులు అంటారా, మమ్మల్ని దాసులు అంటారా, రాముడేమో ఆర్యుడు. ఇటువంటివన్నీ కూడా కల్చరల్ మార్క్సిజం. అంటే కల్చర్ని దెబ్బ కొడుతున్నారు. మీరు ఎవరిని హీరో అనుకుంటున్నారో వాళ్ళని విలన్ గా చిత్రీకరించడం, మీకెవరు విలన్తో వాళ్ళని హీరోగా చిత్రించడం. సో ఈ 3 శక్తులు మన మీద దాడి చేస్తున్నాయి. దానికి రెస్పాన్స్ మన దగ్గర నుంచి ఏమవుతుంది? అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్. ఈరోజు ఏం చేశారు మీరు? సింధూర్ని తీసేసిన తర్వాత ఓకే, సింధూర్ పేరు పెట్టారు, అద్భుతం, ఒక సైకలాజికల్ గా పేరు పెట్టారు, వెళ్ళి మీరు అటాక్ చేసి వచ్చారు అక్కడ. దీంతో ఏమైనా ఆగుతుందా? అన్లెస్ ఆ కాన్సెప్ట్ ఆఫ్ పాకిస్తాన్, వాడు అసీం మునీర్ ఇచ్చిన స్పీచ్ వినండి మీరు. హిందువులు ముస్లింలు ఒక దేశం కాదు అన్నాడు. హిందువులు ముస్లింలు ఒక దేశం కాదన్నాడు అతను. అవును సార్, రైట్. వినిపిస్తుంది. ఐ థింక్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. వినిపిస్తోందండి. మీరు హిల్లీ టెరైన్స్లో ఉండటం వల్ల సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. వినిపిస్తుంది, కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఉంది. వినిపిస్తుంది. మీరు వినిపిస్తుందండి, వినిపిస్తుంది. యూ కెన్ స్పీక్ అవుట్ సార్, యూ కెన్ స్పీక్ అవుట్ గిరిధర్ గారు. ఓకే, వారిది సెట్ అయ్యే లోపల ఒకసారి మనం డాక్టర్ బిఎన్ రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, మీరు వెస్ట్ బెంగాల్ డీజీపీగా ఉన్న సమయంలో మీరు ఇలాంటి సంఘటనలు
చూసే ఉంటారు. అంటే ఇందాక మీరు అన్నారు సాయంత్రం 5 అవ్వగానే మైకుల్లో వినిపిస్తాయి, ఇది అన్ని చోట్ల వినిపిస్తాయి, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాడు అంతే అని అన్నారు. ఒకసారి అసీం మునీర్ ఏం మాట్లాడాడో అది చూద్దామండి, చూసి మీ దగ్గరికి వద్దాం. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ जनरल सैयद असीम मुनीर। पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें। Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan. And don't forget to narrate the story of Pakistan to your next generation, so that their bond with Pakistan, it never weakens. Whether it is the third generation or the fourth generation or the fifth generation, they know that what Pakistan is for them. आज तक इंसानियत की तारीख में सिर्फ 2 रियासतें हैं जो कलमे की बुनियाद पर बनी हैं। पहली जो थी उसका नाम है रियासत तैयबा, क्योंकि तैयबा जो है वो नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने उसको नाम दिया था। और जबकि कुरान में उसका नाम है यसरब, या अहले यसरबा ला मुकाम लकुम फरजिउ, ये कुरान में नाम है उसका, जो आज जिसको मदीना अल मुनव्वरा कहा जाता है। और दूसरी रियासत जो है वो उसके 1300 साल के बाद अल्लाह ताला ने ये आपकी बनाई है कलमे की बुनियाद के ऊपर। పాకిస్తాన్ కి కహానీ రైట్. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, ఆయన మాట్లాడింది చూశారు కదా, వాళ్ళ 4 తండ్రులు 5 తండ్రులు 6 తండ్రుల గురించి మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా చెప్పాలి, వాళ్ళు ఎంత విశేషంగా కృషి చేశారు. పాకిస్తాన్ ఈజ్ డిఫరెంట్ అండ్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్ కాదన్నది ఎవరు? మీ చర్యలు మీ చేష్టలు మనకి కనిపిస్తూనే ఉన్నాయిగా. మళ్ళీ మీరు శ్లోకం చెప్పి కింద తాత్పర్యం చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఆయన అన్న తర్వాతే 17వ తారీఖు అన్నాడు, 22వ తారీఖు ఈ సంఘటన చోటు చేసుకుంది. అంతకుముందే మహమ్మద్ యూనస్ వచ్చి మన పీక నొక్కేస్తానని ఆయన అన్నాడు. వీళ్ళ నరాలు కోయటాలు పీకలు నొక్కటాలు తప్పితే వీళ్ళ కల్చర్లో ఇంకేమన్నా డిఫరెంట్గా మీకు కనిపిస్తుందా డాక్టర్ బిఎన్ రమేష్? మీరు అడిగిన ప్రశ్న సూటిగా ప్రశ్న అయినా దీనికి కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో కూడా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ ద కాంటెక్స్ట్, పాకిస్తాన్ అనేది ఏ నేషనలిజం ఆర్ అన్ ఐడియాలజీ, communal minority communal ideology masquerading itself as a nationalism without any nation. Adi Pakistan adi. I'm not saying this, I'm quoting an author who has done a research on Pakistan. A book was published, Army Democracy in Pakistan, in 2014, a book by Harvard University, an extraordinary book. I was going through it. He has made all these things, and this man, he was talking about forefathers. There was no forefather. There was only one person called Muhammad Ali Jinnah, who died out of cancer in 19 only. The state was blackmailed by the Britishers to get Pakistan, because they were thinking they were part of the union state provincial governments from 1935 onwards till 1946. They were not given any power. అప్పట్లో వాళ్ళకి సరిగా పవర్ ఇవ్వాలి ముస్లిం లీగ్. కాంగ్రెస్ ఏం చెప్పిందంటే, మీరు ముస్లిం లీగ్ని వదిలేయండి, మీరు మాతో జాయిన్ కావండి, అప్పుడే మీకు మినిస్ట్రియల్ బర్త్ ఇస్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మనకు ఒక ఆర్మీ, మనకు ఒక స్టేట్ లేకపోతే మనం ప్రైమ్ మినిస్టర్ కాలేమని. అంటే జిన్నా యొక్క అది మీరు రిచర్డ్ అటన్బరో గాంధీ ఫిల్మ్ చూడండి, యూట్యూబ్లో ఉంది. దాంట్లో చాలా నచ్చిన డైలాగ్ ఒకటి ఉందండి నాకు. మిస్టర్ గాంధీ, యు వాంట్ ఎన్ ఇండిపెండెంట్ స్టేట్ పాకిస్తాన్ ఆర్ సివిల్ వార్? దిస్ ఈస్ వాట్ Jinnah says. He never called Gandhi as Mahatma. He used to call him as Mr. Gandhi. Jinnah, who was Jinnah? He was the lawyer of Balagangadhar Tilak also. He was a very prominent congressman. So elites అనేవాళ్ళు ప్రీ ఇండిపెండెన్స్ ఇండియాలో కాంగ్రెస్ ద్వారా వచ్చి కొంతమంది అటు కమ్యూనిస్టులు పెట్టి వెళ్ళిపోయారు, కొంతమంది ముస్లిం లీగ్కి వచ్చేసారు. ఆ ముస్లిం లీగ్ అన్న మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీరు ముస్లిం లీగ్ అన్న పార్టీలోనే ముస్లిం అనేది ఉంది. అంటే వీళ్ళ పాకిస్తాన్ అనేది డెమోక్రసీ, ఇట్ కెన్ నెవర్ బి డెమోక్రసీ, ఇట్స్ షామ్. మీరు చూస్తే మనం 3.5 వార్ అన్నది, ఒక సైడ్ ఏమున్నది మీకు చైనా వితౌట్ ఎనీ డెమోక్రసీ, ఇట్స్ అన్ అథారిటేరియన్, అంటే సో కాల్డ్ కమ్యూనిజం. అది ఇట్ నో డెమోక్రసీ, నో అకౌంటబిలిటీ టు పీపుల్. ఇక్కడేమున్నది ఇస్లామిక్ ఫండమెంటలిజం. ఈ రెండింటి మధ్య మనం ఛాలెంజ్గా ఉన్నాం.
ఇంకొకడు ఈ పిల్ల ఈ కుక్క యొక్క ఈ గజ్జి కుక్క కూడా పిల్లవాడు బంగ్లాదేశ్ వాడు తయారవాడు మనకి. మన ద్వారా మనం వాడి స్వతంత్రం ఇప్పించాం, చాలా వరకు చేసాము. ఈ రోజున అవామీ లీగ్ను కూడా బ్యాన్ చేశాడు. ఇతను ఎప్పుడు బ్యాన్ అయిపోతాడో, మేబీ 1 or 2 months ఇతను కూడా బ్యాన్ అయిపోతాడు. నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎందుకని ఈ మాట, అయ్యా మీరు వాళ్ళ గురించి విచలితం కావద్దు, కానీ మద్రాసాలో ప్రతిరోజు ఇది చెప్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ లో 2001లో జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఒక ఇన్సిడెంట్ జరగల. ఎందుకు జరగల? అది అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ కాదు, ఎగ్జిక్యూషన్ ఆఫ్ లాతో మాత్రమే మీరు చేయగలరు. అంటే ఏంటంటే నేను చెప్పేది, మోడర్న్ కంట్రీస్ లో, మోడర్న్ డెమోక్రసీస్ లో మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. కాబట్టి కల్చరల్ అఫైర్స్, కల్చరల్ మ్యాటర్స్ సొసైటీ తన పక్షాన్ని తను తీసుకోవాలి, గర్వాపసి చేయాలి. నేను అనుకోవడం ఈ రోజున POJKని తీసుకోవడం కూడా, ఇమీడియట్ గా తీసుకోవడం కూడా నా ఉద్దేశంలో అంత మంచిది కాదు. అన్లెస్ వీ మేక్ దమ్ ప్రిపేర్డ్ టు కమ్ బ్యాక్ యాజ్ ద ప్రీవియస్ పర్సన్స్. అలా కాకుండా ఒక ర్యాబిడ్ ఏజెంట్స్ ఆఫ్ పాకిస్తాన్ గా వస్తే వాళ్ళు చాలా తలనొప్పిగా ఉంటారు. అందుకనే మన మాననీయ ప్రధానమంత్రి గారు ఆ డెసిషన్ తీసుకున్నారని నాకు అనిపిస్తున్నది. మరో విషయం చెప్తాను మీకు. ఇక్కడ ఇతను ఉన్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు మునీరు. వీళ్ళిద్దరు మాట్లాడడంలో ఏం తేడా లేదండి. ఆ మునీర్ అతను యూనిఫామ్ కి ఎంత, నేను ముందు కూడా చెప్పాను, ఇతనిలాగానే మాట్లాడుతున్నాడు, గడ్డం లేదంతే. యూనిఫామ్ వేసుకోకుండా తలపగా కట్టుకుంటే అతను ఒకటే మాట, ఒకటే భాష. అది ఇప్పటిది కాదు, 1000 years నుంచి మాట్లాడుతున్న భాష. గజనీ మాట్లాడిన భాష, అల్లావుద్దీన్ ఖిల్జీ మాట్లాడిన భాష, తైమూర్ లేంగ్ మాట్లాడిన భాష, వాళ్ళు ఆ తర్వాత నాదిర్ షా మాట్లాడిన భాష, ఆ తర్వాత అహ్మద్ షా అబ్దాలీ మాట్లాడిన భాష. అది ఈ రోజున భుట్టో మాట్లాడిన భాష, జౌలక్ మాట్లాడిన మాట, అదే సోకాల్డ్ మన హఫీజ్ సయీద్ సాబ్ అతను మాట్లాడిన మాట. కాబట్టి వాళ్ళ బుక్స్ లో రాసి ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా డాక్టర్స్ కూడా రాసి ఉంటుంది. స్టేట్ ఆర్మీస్ ఆర్ అవర్ ఆర్మీస్, స్టేట్ ఆర్మీస్ ఆర్ నథింగ్. వాళ్ళ బాడాటీలో గుండాలోళ్ళు వాళ్ళని మందం చేసుకుంటాం వాళ్ళు అంటారు పొలిటేరియన్ డిక్టేటర్షిప్. ఒక ఆనెస్టీ ఏంటంటే వీళ్ళలో ముస్లామిక్ ఫండమెంటలిస్ట్ లో, కమ్యూనిస్ట్ లో ఉన్న ఆనెస్టీ ఏంటంటే వాళ్ళు చెప్పిందే చేస్తారు. వాళ్ళకి కొత్తదేం లేదు, అన్ని రాసి పెట్టుకున్నారు. మనం చేయాల్సింది ఏంటంటే, మనం చదివి నిమ్మకు నీరెత్తి డిస్కషన్లు చేసుకుంటూ బేగిరాయో అక్కాయో అనకుండా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇలాని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రోజున మద్రసాల్లో ఉండకుండా చేయాలి. యుఎస్ లాంటి చోట, ఇజ్రాయెల్ లాంటి చోట నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొని ఒక్కడు నోరెత్తితే రాముడి గురించి రావణాసురుడి దగ్గర మారుతుడు చెప్తాడు, అయ్యా ఆయన పుట్టిన రామో విగ్రహం ధర్మ సత్యధర్మ పరాక్రమని చెప్తూ రాని శబ్దం వినపడితే నాకు భయం వేస్తుంది, ఎక్కడ బాణం వస్తుందని. రథం అంటేనే రాముడు వచ్చేస్తున్నాడు, భయం వేస్తుంది. అలాంటి భయం తీసుకురాలేదు. వీళ్ళకి కేవలం దండం దశగుణం భవేత్. మనం వెళ్ళి చంపలేం కదా వాళ్ళని. వాళ్ళు చెప్పినట్టు కాఫీర్కో మారాడు, వీ కాంట్ గో అండ్ కిల్ దమ్. దట్స్ నాట్ అవర్ కల్చర్. 10,000 సంవత్సరాలు మన కల్చర్ కాదు అది. కానీ మన దుర్గాన్ని మనం రక్షించుకోవడం, మన అమ్మాయిలను మనం రక్షించుకోవడం, మన కల్చర్ని మనం రక్షించుకోవడం, ఛత్రపతి శివాజీగా తయారు చేయడం, ప్రతి ఇంట్లో ఛత్రపతి శివాజీని తయారు చేయడం. వీలైతే మోటార్ సైకిల్ అద్దెకి ఎలా ఇస్తున్నారో మీరు AK-47 కూడా అద్దెకి పంపించండి, స్పైరోడ్ సెక్యూరిటీ గార్డ్స్ తో. ప్రతి ఒక్కరికి చూద్దాం ఎంతమంది వస్తారు, ఎంతమంది. రైట్. మామిడి గిరిధర్ గారు జాయిన్ అయ్యారు. సో గిరిధర్ గారు, మునీర్ మాట్లాడింది విన్నారు. వాళ్ళ 4 తండ్రులు, 5 తండ్రులు, 6 తండ్రుల గురించి పదే చెప్తున్నాడు. ఆయన ఇన్సెసెంట్ స్ట్రగుల్ చేశారట. ఏం చేశారు? త్యాగాలు చేశారట. వాళ్ళు త్యాగాలు చేసింది మన రక్తంతో వాళ్ళ భూమి తడుపుకొని వాళ్ళు అక్కడ రాజ్యం వేలారు. నిజంగా మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అదొక ఐడియాలజీ, అదొక నేషన్ కాదని. ఈరోజు 2 ఉపద్రవాలు. అంటే మనం ఇలాంటి క్లరిక్స్ మాట్లాడే భాష వాడు యూనిఫామ్ వేసుకొని మాట్లాడాడు, యాజ్ రైట్లీ సెడ్ బై డాక్టర్ బిఎన్ రమేష్. ఇప్పుడు వీళ్ళని తొదమెట్టించుకుంటూ వెళ్తే మీరు ఇందాక అన్నారు కదా, రక్తబీజులు పుట్టుకుంటూనే వస్తారు. ఇది కాదు కదా అసలు. సిద్ధాంతం మూలాల మీద కొట్టాల్సిన ఒక నెసెసిటీ, ఒక జాతీయ అవసరం ఇవాళ మన ముందు. కానీ జాతీయం కాదు, ఇది అంతర్జాతీయ అవసరం కూడా. అమెరికాలో మద్రసాల్లో జరుగుతున్న ఉగ్రబోధన తర్వాత వాళ్ళు తీసుకున్న చర్యలు ఎలాంటివో మనం అలాంటివి వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అవునా కదా గిరిధర్ గారు? గిరిధర్ గారు వినిపిస్తోందా? గిరిధర్ గారు మళ్ళీ ఫ్రీజ్ అయింది. అండ్ అలాగే డాక్టర్ బిఎన్ రమేష్ గారు గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఒక కాన్ఫిడెన్షియల్ ఇమీడియట్ రిలీజ్ అని చెప్పేసి ఒకటి రేడియోలాజికల్ సేఫ్టీ బులెటిన్ ఒకటి రిలీజ్ చేసిందండి. దాంట్లో సబ్జెక్ట్ కన్ఫర్మేషన్ ఆఫ్ రేడియేషన్ లీక్ ఎట్ ఫెసిలిటీ లొకేటెడ్ ఇన్ నార్దర్న్ రీజియన్. చాలా స్పష్టంగా నేషనల్ రేడియోలాజికల్ సేఫ్టీ డివిజన్ NRSD confirms the detection of a radiation leak incident at licensed industriological site located in the northern administrative zone. The event occurred on 11th May at approximately 24:55 hours, అంటే early hours of
అరౌండ్ 1 AM అనుకోవచ్చు. డ్యూరింగ్ రొటీన్ మెయింటెనెన్స్ ఆఫ్ రేడియోలాజికల్ ఎక్విప్మెంట్ యూజ్డ్ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ పర్పస్. సో వాళ్ళే కన్ఫర్మ్ చేశారండి. ఏది రేడియేషన్ లీక్ గురించి వాళ్ళే కన్ఫర్మ్ చేశారు. కీ డీటెయిల్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్ చెప్పారు, యాక్షన్స్ అండర్టేకెన్ చెప్పారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాడు బెదిరిస్తున్నాడు కదండి. వాడు అబ్బాసీ అని ఉంటాడు, వాళ్ళకి రైల్వే మినిస్టర్. చాలా కార్టూన్ క్యారెక్టర్లు ఉన్నాయి వాళ్ళ క్యాబినెట్లో. అబ్బాసీ ఒకడు, కవాజీ అని ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఒకడు. వీళ్ళందరూ మాట్లాడుతుంటారు, మా దగ్గర 120 ఉన్నాయి, 130 ఉన్నాయి స్ట్రాటజిక్ లొకేషన్. ఆ స్ట్రాటజిక్ లొకేషన్లో లీక్ వచ్చింది. ఈ పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వీకెన్ అయిన తరుణంలో ఇంకా మనం ముందు వెనక ఆలోచించాల్సిన అవసరాలు ఏమైనా ఉన్నాయా? మనం ఇంకా ఆ సాఫ్ట్ ఫెడరల్ థియరీస్ని మాట్లాడుకుంటూ. రమేష్ గారు చాలా చాలా మంచి ప్రశ్న వేశారు. అగైన్ గివ్ మీ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ది ఆన్సర్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక రెస్పాన్సిబుల్ స్టేట్. మనం వీ కెనాట్ కంపేర్. నేను ఎప్పుడు మొట్టమొదటి నుంచి నాకున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం అంటే యూ కెన్ ఓన్లీ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అమెరికా, నథింగ్ బట్ అమెరికా. వాళ్ళు మనలాగానే ఒక డెమోక్రటిక్ స్టేట్. ప్రతి 4 years 5 years ఇంకా మనకంటే కూడా వాళ్ళు వీక్. 4 years వాళ్ళ గవర్నమెంట్ మారుతుంది, మనం కనీసం 5 years అన్న ఉంటాం. కాబట్టి కంపేర్ చేసుకోవాలి. కానీ మనం మొజాంబిక్ తోటి ఒక్క నిమిషం ఆయన కనెక్ట్ అయినట్టున్నారు సార్. ఒక్క నిమిషం, ఆయన హిల్ ఏరియాలో ఉండటం వల్ల సిగ్నల్. సార్ చెప్పండి. కొద్దిగా నాకు కన్సెషన్ ఇవ్వాలి, ఎందుకంటే నేను సిగ్నల్ ఉన్నప్పుడే మాట్లాడతాను, తర్వాత కట్ అయిపోతే మరి నాకు ఇబ్బందిగా ఉంది. ఓకే అండి, ఓకే, మీరు మాట్లాడండి. మీ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాం. అదే అంటే ఇప్పుడు నేను చెప్పిన అంశం చూడండి. మనకు లా, రూల్ ఆఫ్ లా, కాన్స్టిట్యూషన్ తోటి మేము దీన్ని డీల్ చేస్తామన్నది అంతకంటే మోసం ఇంకోటి లేదు. ఈ చట్టం ఎవరిచ్చారు మనకి? కాన్స్టిట్యూషన్ 1935 ఇండియన్ కాన్స్టిట్యూషన్. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన దాన్ని చిన్న చిన్న సవరణలు చేసుకొని మనకి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాం. దీంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, పాలసీలు అన్ని బ్రిటిష్ వాళ్ళు మనల్ని అధీనంలో వాళ్ళ అధీనంలో ఉంచుకోవడానికి చేసినటువంటి చట్టాలు ఇవన్నీ. మీ పోలీస్ రూల్స్ కానీ, పోలీస్ యాక్ట్ కానీ, బేసిక్ కాన్సెప్ట్స్. ద రైట్ ఆఫ్ వైలెన్స్ ఇస్ ఓన్లీ విత్ ద స్టేట్. ప్రభుత్వం దగ్గరే వైలెన్స్ అనేది మోనోపొలీ ఉండాలి అని యూరోపియన్ కాన్సెప్ట్. దానిని పక్కన పెట్టి అమెరికాలో సెకండ్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎవరైనా గన్నులు పెట్టుకోవచ్చు అని చెప్పి అమెరికాలో తీసుకొచ్చారు దానికి వ్యతిరేకంగా. కానీ మన మీద ఇది ఇంపోజ్ చేశారు. హిందువులని ఫస్ట్ వాళ్ళు కంప్లీట్ గా నిరస్త్రం చేశారు. మన దగ్గర అస్త్రాలు లేకుండా చేశారు. మన దగ్గర ఎవరు ఆయుధాలు పెట్టుకోవడానికి వీలు లేదని చెప్పి వాళ్ళు కంప్లీట్ గా డిస్మాంటిల్ చేశారు. కానీ ముస్లిమ్స్ దగ్గర ఉన్నాయి. రెండవది, వీళ్ళు ఏం చేశారు? ఈ యొక్క డిస్మాంట్లింగ్ చేసిన తర్వాత హిందూ ముస్లిం కొట్టుకుంటుంటే కానీ వాళ్ళు తటస్థంగా ఉన్నారు. దీనికి అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే కానీ ఈ యుద్ధం ఎప్పుడు గెలవలేము మనము. రైట్. గిరిధర్ గారు వినపడుతుందండి? వినిపిస్తుంది, మాట్లాడండి. వినపడుతుందా? వినిపిస్తుంది సార్, మాట్లాడండి. సో కాబట్టి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదో రూల్ ఆఫ్ లా ప్రకారం మనం దీన్ని హ్యాండిల్ చేయాలి. దీని చట్ట ప్రకారం వీళ్ళని బాగా శిక్షిస్తేనో, లేదా మనం దాన్ని బాగా పాటిస్తేనో, దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తేనో మనకి దీని సొల్యూషన్ వస్తామో అనుకోవడం కంటే ఇంకొక మిథ్యం ఉండదు. ఈ చట్టాన్ని ఆల్రెడీ మనమే 100 సార్లు అమెండ్మెంట్ చేసుకున్నాం. కాబట్టి ఆ చట్టం అన్నది ఆ ప్రజలు అప్పటి అవసరాల ప్రకారం వాళ్ళు ఇచ్చుకునేటువంటి ఒక రూల్ బుక్. కానీ అది దాని వల్ల మీరు ఈ సివిలైజేషన్ మీద గెలవలేరు. మనకి ఇది అసలు భారతీయ కాన్స్టిట్యూషన్ కానే కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్న దాంట్లో భారతీయది ఎక్కడ కూడా లేదు. ఇది అర్థం చేసుకోవాలి. మనం సాంస్కృతిక పరమైన యుద్ధం చేస్తున్నప్పుడు ఈ రోజు లవ్ జిహాద్ జరుగుతుంటే వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్? 18 ఏళ్ళు దాటింది కాబట్టి ఆ అమ్మాయి స్వేచ్ఛ, దాన్ని ఏం చేయలేమని అంటున్నాం మనం. వాళ్ళు ఎవరైనా గనక మన స్త్రీలను వాళ్ళు సతాయిస్తుంటే ఓన్లీ దాన్ని ఏదో టాక్స్ కింద, చిన్న చిన్న కేసుల కింద వాడిని ఒక రోజు బెదిరిస్తాం, వాడు ఫైన్ తీసుకొని పంపించేస్తాం వాడిని. బట్ ఇది ఒక ప్యాటర్న్ ఉంది. ప్రతి దాంట్లో వాళ్ళు జిహాద్ చేస్తున్నారు. మీరు హలాల్, మీకు వెజిటబుల్స్ కి హలాల్ ఏంటండి? నాకు అర్థం కాదు. మీకు కూరియర్ సర్వీసెస్ కి హలాల్ ఏంటండి? సో ప్రతిదానికి హలాల్ సర్టిఫికేట్ అన్నది ఒక ఎకనామిక్ జిహాద్ చేస్తున్నారు. దీనికి మీ రెస్పాన్స్ ఏంటి? ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదో సర్టిఫికేట్లు పెట్టుకుంటున్నారు, దానికి ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుంది? దిస్ ఇస్ యువర్ రెస్పాన్స్. ఎందుకు ఇప్పుడు అసీం మునీర్ ఇచ్చిన స్టేట్మెంట్ కి భారతదేశం నుంచి రెస్పాన్స్ ఏముందండి? మేము వీఆర్ సపరేట్ నేషన్, సపరేట్ కంట్రీ అని అంటున్నప్పుడు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉందా? అతను చెప్పేది ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోవట్లేదా? మీరు ఒప్పుకుంటే కనుక సరే, అది వేరే చెప్పండి. అవును, ముస్లిమ్స్ హిందువులు వేరే అన్నారు అనుకోండి, ఇక్కడ ముస్లిమ్స్ ఎందుకున్నారు? మరి
సపోజ్ అది అతను చెప్పే తప్పు అన్నారు అనుకోండి, ఎందుకు తప్పు ప్రూవ్ చేయండి. వసుదైవ కుటుంబకమనో దానికి ఏం లాజిక్ ఇస్తారో ఇవ్వండి. ముస్లిమ్స్ హిందువులు వేరే దేశం కాదు అనడానికి మీ దగ్గర నుంచి ఏం లాజిక్ వచ్చింది? బట్ ఆపరేషన్ సింధూర్ పేరిట పహల్గాంలో జరిగిన ఘటనకి మీరు వాళ్ళని శిక్షిస్తామన్నారు అంతేగాని దండన ఏదో కొట్టొచ్చారు. కానీ ఆ సైద్ధాంతిక పరమైనటువంటి సైకలాజికల్ వార్ఫేర్ కి మీ దగ్గర రెస్పాన్స్ ఏముంది? మనం చట్టం అంతా కూడా బార్డర్ను ఫ్రీజ్ చేసి కూర్చున్నాం. మనం బంగ్లాదేశ్ లో కానీ మనకు పాకిస్తాన్ లో కానీ హిందూ స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలకి భారతదేశం నుంచి రెస్పాన్స్ ఏంటి? తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందువులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ కేంద్రాలన్నీ కూడాను మన దేశంలోనే ఉన్నాయి, వాళ్ళ క్షేత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళ పెద్దలు ఎవరైనా చనిపోతే కనుక అస్థికలు తీసుకొచ్చి ప్రయాగలో వాళ్ళు కలపాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. మనం ఏం చేస్తాం? నువ్వు పాకిస్తానీ అని ట్రీట్ చేస్తున్నాం, వాడిని హిందూగా ట్రీట్ చేయట్లేదు. వాడు హిందూ అయిన పాపానికి, పాకిస్తాన్ పాస్పోర్ట్ ఉన్న పాపానికి భారతదేశానికి రావడానికి వీల్లేదు. ఇటువంటి అంటే మనం ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ గా మనం దాన్ని తయారయ్యాం. మనం ఈ పోలీస్ రూల్స్ అని ఎప్పుడు తయారు చేశారు? 1857 మన స్వతంత్ర పోరాటం తర్వాత ఈ దేశాన్ని కంట్రోల్ చేయాలని వాళ్ళు చాలా చట్టాలు తీసుకొచ్చారు. ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చారు, ఆర్టికల్ 371 తీసుకొచ్చారు. ఈ రోజు దాకా మీరు ఆర్టికల్ 371 తీయలేదు. మీరు ఈశాన్య రాష్ట్రాల్లో మీ సరస్వతి శిశు మందిర్ కానీ, వివేకవర్ధిని స్కూల్స్ కానీ, మీకు రామకృష్ణ మిషన్స్ కానీ, అఫ్ కోర్స్ 2-3 దగ్గర ఆల్రెడీ అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ చేయక ముందర కట్టినవి 2-3 ఉన్నాయి. ఇప్పుడు మీరు కొత్తగా ఏదైనా వెళ్ళి కట్టాలంటే మీరు చేయలేరు. అక్కడ ఆర్టికల్ 370 ప్రొహిబిట్ చేస్తుంది. కానీ అక్కడ విచ్చలవిడిగా వాళ్ళు కన్వర్షన్స్ చేసుకోవచ్చు. రిలీజియన్ ఆఫ్ ద ట్రైబల్స్, ట్రైబల్ రిలీజియన్ కాదు దాంట్లో ఉన్నది, రిలీజియన్ ఆఫ్ ద ట్రైబల్స్. రిలీజియన్ ఆఫ్ ద ట్రైబల్స్ ఏంటి అక్కడ? ఇప్పుడు క్రిస్టియానిటీ. నికోబార్ ఐలాండ్స్ కి మీరు నేను వెళ్ళలేము పత్రి గారు, తెలుసా మీకు? మీరు ఎటువంటి పర్మిషన్ తెచ్చుకున్నా నికోబార్ ఐలాండ్స్ మీరు వెళ్ళలేరు. కానీ ఒక బ్రిటిష్ పాస్టర్ మాత్రం వెళ్ళొచ్చు అక్కడ, ఎందుకంటే నికోబార్ ఐలాండ్స్ అందరూ కూడా కన్వర్ట్ అయిపోయారు. కాబట్టి వాళ్ళ రిలీజియన్ సంబంధించిన వ్యక్తులు అక్కడికి వెళ్ళొచ్చు. ఇటువంటి రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, ఈ 2 నేషన్ థియరీ పక్కన ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే కాన్స్టిట్యూషన్లోనే మౌలికంగా మనం మార్చుకోవాల్సింది, మన థాట్ ప్రాసెస్ని రెగ్యులేట్ చేసుకోవాల్సిన అవసరాన్ని మావిడి గిరిధర్ గారు అండర్స్కోర్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇవాళ నేషనల్ నెసెసిటీ ఇదా? ఏ ఒక్క ఉగ్రవాదినో చంపేసో, ఒక 5గురినో 6గురినో చంపేసినంత మాత్రాన్ని ఇది అంతమయ్యేది కాదు. ఆ రక్తబీజులు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఏంటి మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు సింధూర్ బ్రహ్మాండమైన సొల్యూషన్ ఒకటి ఉందండి. ఈ రోజున మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదే ఇండియా, ఇదే భారత్, ఈ భారతే, ఇదే భారత్ 2009 రోజున ముంబై మీద దాడి చేస్తే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఉంది. ఇదే భారత్ ఈ రోజున ఎవరి హెల్ప్ లేకుండా, ఏ హెల్ప్ లేకుండా బ్రహ్మాండంగా రిప్లై ఇచ్చింది. ఇదే భారత్ డిమానిటైజ్ చేసింది. ఇదే భారత్ 370 తీసిపారేసింది. ఇదే భారత్ ఎన్ఆర్సీ తీసుకొస్తున్నది. ఇదే భారత్ సిఏఏ తీసుకొస్తున్నది. ఇదే భారత్ వక్ఫ్ చట్టం తీసుకొస్తున్నది. ఇదే భారత్ ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది. ఒక అక్షయం ఆలోచించాలి ఏంటంటే, మనం ఒక డెమోక్రటిక్ కంట్రీ. మనం వీ వాంటెడ్ టు బికమ్, వీఆర్ నాట్ ఏ డిక్టేటర్షిప్. వీ వాంట్ టు బికమ్ వాట్? నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓన్లీ డెమోక్రసీ కెన్ ఎన్ష్యూర్ ది డెవలప్మెంట్. Development without democracy is futile because it is going to be usurped by the same group of people again. వాడు ఒక మతపరమైన ప్రవక్త కావచ్చు, ఒక దొర కావచ్చు, వాడు ఒక దొర. ఆ దొరలు ఏం చేస్తారంటే, మేము చేస్తున్నాం మాకు కావాలని పవరు, మళ్ళీ అదే పని చేస్తారు. వాడు డెమోక్రసీలో అందరికీ ఉన్న ఫీలింగ్ ఉంది. మనం 100 సార్లు చేశాం. ఈ 100 సార్లు మనల్ని పరిపాలించిన పరమ దుర్మార్గుడు ఉన్నారు, 50 సంవత్సరాలు పరిపాలించిన దుర్మార్గుడు. వాళ్ళ వల్లే మనం ఈ రోజున ఇది చేస్తున్నాం. ఒక భుట్టో ఫ్యామిలీ, వాళ్ళకి ప్యారలల్ ఫ్యామిలీ. వాళ్ళ తాత ప్రైమ్ మినిస్టర్, తల్లి ప్రైమ్ మినిస్టర్, కొడుకు ప్రైమ్ మినిస్టర్, హస్బెండ్ ప్రెసిడెంట్. ఇక్కడ ఏంది చేస్తున్నది మనం? బట్ ఇలాంటి దేశం పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ దేశాన్ని మౌలికంగా మార్చుకోవాల్సిన బాధ్యత ఈ రోజున ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ రోజున ఇక్కడున్న సోకాల్డ్ అసలు మైనారిటీ అనేది లేకుండా చేయాలి. ఎవడైతే పాకిస్తాన్ అని పేరెత్తినా, మదరసాని పేరెత్తినా వాడికి ఓటు హక్కు లేకుండా చేయాలి. ఆ చట్టం మనం తీసుకురావాలి. ఎప్పుడైతే వీళ్ళకి ఓట్లు లేకుండా పోతాయో, వీళ్ళ నామరూపాలు పెట్టించుకున్నాడు ఉండడు. వీళ్ళ పరిస్థితి రోహింగ్యాల కంటే కూడా అధ్వానంగా ఉంటుంది. అది చేద్దాం. నేను చెప్పట్లా, ఇది జనరల్ విక్రమ్ సింగ్ గారు, మన ఫార్మర్ డీజీ, మా గురువు గారు, ఆయన కూడా ఈ మాట చెప్తున్నారు. ఆయన సమర్థిస్తున్నాడు. మూడో విషయం మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ రోజున మనం ఒక ఇంటర్నేషనల్ సంస్థలో ఉన్నాం. అంటే మనం గ్లోబలైజింగ్ సొసైటీ.
ఈ రోజున మనం అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ కంటే కూడా బ్రహ్మాండమైన మనకి అంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారని చెప్పేసి మనం చేతకాని వాళ్ళగా దాన్ని తీసుకొని ఆనందపడాల్సిన అవసరం లేదు. మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ మనం ఏంటి అన్న విషయాన్ని మనం ప్రపంచానికి ఈ రోజున ఆ 4 టెర్రరిస్టులు ఇచ్చిన దాంట్లో 3.5 రోజులు చేసి చూపించాం. ఒక హాఫ్ అన్ అవర్, ఒక ½ కిలోమీటర్ అటు ఇటు చేస్తే సర్వనాశనం అయిపోయింది. ఎందుకు ట్రంప్ దగ్గర నుంచి పోటస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ఎందుకు ఆ ప్రెజర్ వచ్చిందో అందరికీ తెలుసు. ఎవడైతే గవర్నమెంట్ ఉన్నాడో మాలాంటి వాళ్ళం 40 ఏళ్ళు 34 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నాం, మాకు ఈజీగా తెలిసిపోతుంది. ఎవరు చెప్పాల్సిన పని ఇస్ నాట్ అన్ ఐన్స్టైన్ థియరీ. వాట్ హ్యాపెండ్ బిహైండ్ ద సీన్స్, వీ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. వాట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు టుడే ఈస్ we have informed the capability. Please understand one thing, a threat is a threat as long as it is not executed. If you execute a threat, it loses its current affairs. Number 2, if you can do a work with a less soft power, you do it. War is the last resort. Number 3, we have only lost, every soldier counts, every family counts, every life counts. Number 4, మన దేశంలో ఉన్నటువంటి కన్వర్షన్స్ అన్ని కూడా తల్వార్కి నాకులో జరిగినాయి లేదా క్యారెట్ అండ్ స్టిక్ లో జరిగినాయి. మనం కూడా అదే పాలసీ ఫాలో చేస్తారని దేశం కనుక అనుకుంటే, ఆ దేశం కనుక అందరూ ఒకటే అలాంటి పవర్ కనుక మన ప్రధానమంత్రికో మన గౌరవలేని పార్లమెంట్కో ఇస్తే, అన్ని స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే అది జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. నా లైఫ్ టైంలో 2047కి నేను ఖచ్చితంగా, నాకు తెలుసు, నేను ప్రగాఢంగా నమ్ముతున్నా, ఈ దేశం నంబర్ 1 ఇన్ ద వరల్డ్ అవుతుంది. జెఫ్రీ సాచెస్ కూడా ఈరోజు చెప్పారు, ఒక ఆయన ప్రొఫెసర్, ఇండియా ఇస్ గోయింగ్ టు రిప్లేస్ యుఎస్ or China soon because of 6.1% growth. So these are all the things possible. మనల్ని డీరైల్ చేయడం కోసం అక్కడ ఉండే యూనస్, ఇక్కడ ఉండే మునీరు, అక్కడ హఫీజ్ సయీద్, ఇక్కడ ఆ జై స్లీపింగ్, వీళ్ళందరూ చేస్తున్న పల్లి, వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళు వేసే ఈ కుట్రల నుంచి మనల్ని మనం బయటపడుకొని గిరిధర్ గారు మాట్లాడతారు సార్ ఒకసారి. రైట్, గిరిధర్ గారు ప్లీజ్. గిరిధర్ గారు మ్యూట్లో ఉన్నారండి. మ్యూట్లో ఉన్నారు. నేను అఫ్ కోర్స్ రమేష్ గారి అభిప్రాయాలు నేను అసలు ఏకీభవించానండి. డెమోక్రసీ సొల్యూషన్ కాదండి. డెమోక్రసీ ఈజ్ నాట్ ఆపోజిట్ ఆఫ్ డిక్టేటర్షిప్. ఈ బైనరీలో మనం ఎప్పుడు ఇరుక్కోకూడదు. ఈ బైనరీ అనేది వెస్ట్ తీసుకొచ్చింది. డెమోక్రసీకి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న డెమోక్రసీ ఇది బైకామరల్ సిస్టమ్. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన చెత్త. మనం 1,00,000 మంది ఓటర్లు ఉంటే 99,999 మంది ఒకదానికి ఓటు వేస్తారు. 1,00,000 ఒక్క ఓటు అతనికి పడుతుంది. ఒక్క ఓటు ఎక్స్ట్రా వచ్చినందుకు అతను గెలిచాడు అంటున్నారు మీరు, ఇంకో అతను ఓడిపోయారు అంటున్నారు మీరు. అంటే ఈ 99,999కి వాళ్ళ ఒపీనియన్ కి విలువనే లేదా? దీని డెమోక్రసీ అందామా మనము? కాబట్టి ఫస్ట్ ఈ డెమోక్రటిక్ సిస్టమ్ వెస్ట్ లోనే ఫెయిల్ అవుతుంది. ఈ రోజు మనకు రివాల్వింగ్ డోర్ అంటారు. యూకేలో ప్రతి 2 సంవత్సరాలకు ఒక ప్రైమ్ మినిస్టర్ తిరుగుతున్నారు. ఇటలీలో వాళ్ళకు ఆల్మోస్ట్ గత 30 ఏళ్లలో రమాని వాళ్ళకు 40 ప్రైమ్ మినిస్టర్లు వచ్చారు వాళ్ళకి. సో అక్కడే ఫెయిల్ అవుతుంది. అమెరికాలో చూస్తున్నాం ఎలా కొట్టుకుంటున్నారు మనకు డెమోక్రాట్స్ తర్వాత రిపబ్లికన్స్ మధ్యలో. ఈ బైకామరల్ సిస్టమ్ కంప్లీట్ గా ఫెయిల్ అవుతోంది. ఆ డెమోక్రసీనే ఫెయిల్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ రిప్రజెంటేటింగ్ పీపుల్ అట్ ఆల్. మనకు ఎన్నో మన పెద్దవాళ్ళు మనకు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు. సామ్రాజ్యంచ బౌద్ధ్యంచ వైరాగ్యంచ పారమేష్ఠ్యం మహారాజ్యం ఆధిపత్యంచ ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు మనకి. కొత్త పరిభాష తీసుకురావాలి దానికి. వాడు ఇచ్చిన దాన్ని మనం బైబుల్ ఖురాన్ గీత కింద మనం భావించి ఇదే మనకు సొల్యూషన్ అనుకోవడంలోనే మనకు తప్పిదమంతా అక్కడ ఉన్నది. మనకు ఈ రోజు ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఎందుకు వచ్చినాయి? బికాస్ ఆ ఒక్క ఓటు ఎవరు ఇస్తారో దానికోసం మనం పాకులాడుతున్నాం. మనం ఆ ఒక్క ఓటు కోసమే మనం ఈ రోజు మైనారిటీ అసెస్మెంట్ చేసుకుంటున్నాం. మనం ఈ యొక్క పరిభాష మీరు మార్చగలిగితే కంప్లీట్ మారుతుంది. మీరేమో పంజాబ్ ని 2 ముక్కలు చేశారు, పాకిస్తాన్ కూడా ఇచ్చారు, మన దగ్గర ఒకటి ఉంది. కాశ్మీర్ ని 2 ముక్కలు చేశారు, బంగాల్ ని 2 ముక్కలు చేశారు. సింధు 100% మీరు పాకిస్తాన్కి ఇచ్చేశారు. సింధు హిందువుల గోడేంటి? వాళ్ళ సంస్కృతి మొత్తం నాశనం అవుతుందా లేదా? వాళ్ళ భాష నాశనం అయిందా లేదా? వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండక్కర్లా, వాళ్ళ గోడ వినాల్సిన పరిస్థితి లేదా మనకు? ఈ రోజు మన సైన్యంలో గూర్ఖాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. గూర్ఖాలని ఎట్లా మమతా బెనర్జీ చిత్రహింసలు పెడుతుందో మనం చూస్తున్నాం. అక్కడ మనకు అక్కడ డార్జిలింగ్ హిల్స్ లో వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు, వాళ్ళ మాట వినేటువంటి నాదుడు లేడు. వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వకర్లా. కాశ్మీరీ పండితులందరినీ అక్కడి నుంచి తరిమేశాం. వాళ్ళు ఒక కౌన్సిల్ కూడా ఎన్నుకోలేనటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ యొక్క వే ఆఫ్ లైఫ్, వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ ధర్మాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితులు మనం వాళ్ళని ఏదైనా ఒక వాళ్ళకి కావాల్సినటువంటి రిప్రజెంటేషన్ వినాల్సిన అవసరం లేదా మనకు?
సిఏ చట్టం తీసుకొచ్చాం. సిఏ చట్టం ఏంటండి? అది 2014 లోపల ఇక్కడ వచ్చిన వాడికి ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాం. ఆల్రెడీ 11 ఏళ్ళు అయిపోయింది. 11 ఏళ్ళు 2014 తర్వాత వచ్చిన వాడి పరిస్థితి ఏంటి? ఈరోజు బంగ్లాదేశ్ లో ఇంతటి గొడవ జరుగుతుంది, మన స్త్రీలను ఎత్తుకుపోతున్నారు, రేప్ చేస్తున్నారు, హిందువులను చంపుతున్నారు. వాళ్ళు మన దేశంలో వస్తే ఈరోజు సిఏ చట్టం వర్తించదు వాళ్ళకి. ఏం చేస్తున్నాం మనం? వాక్ఫ్ చట్టం ఏమో ఇప్పుడు అబెంచ్ లో ఉంది సుప్రీంకోర్టులో, ఎప్పుడు వెళ్తుందో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ దానికి సంబంధం లేదు. మన సైద్ధాంతికంగా మన సివిలైజేషన్ సంబంధం. రైట్, మళ్ళీ ఫ్రీజ్ అయినట్టుంది, సిగ్నల్ ఫ్రీజ్ అయినట్టుంది. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కానీ తీసుకున్నారంటే, ఆర్కియాలజీ యాక్ట్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకుందాం మనం. 1947 లో ఏ స్టేట్ లో ఉందో అదే మీరు కంటిన్యూ చేయాలి, అంతకుమించి మార్చడానికి వీల్లేదు. కశ్మీర్ లో ఉన్నటువంటి మార్తాండ సూర్యం మందిర్, అక్కడేమో మస్జిద్ లేదు కదా, డిస్ప్యూట్ లేదు కదా అక్కడ. అది ఊరికే శిథిలమై ఉంది. వాడు సికందర్ బుష్ కింద నా ధ్వంసం చేశాడు. నేను అక్కడ విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటాను, మీకేంటి ప్రాబ్లం? అది చేయడానికి వీల్లేదు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఆయన వెళ్ళి అక్కడ హోమం చేశాడు. అక్కడ చేసినందుకు ఆయన మీద ఆర్కియాలజీ యాక్ట్ మీద కేసు పెట్టారు, తెలుసా మీకు? సో సిద్ధాంతపరంగా ఎక్కడున్నాం? మనల్ని ఒక స్టేటస్ కో కంట్రీగా, ఒక అడ్మినిస్ట్రేటివ్ దేశంగా తయారు చేసిన వెళ్ళింది బ్రిటిష్. మనం అన్లెస్ వి చేంజ్ అవర్ సెల్ఫ్ ఒక సివిలైజేషనల్ దేశంగా మనం మారనంత వరకు, ఏదో సివిలైజేషన్ కల్చర్ అంటే ప్రజలు చేయాల్సింది కాదు, ప్రభుత్వంలో ఆలోచన దృక్పథంలో మారాలి. ఇన్కమ్ ట్యాక్స్ ప్రతిదీ చెప్తాను, ఇవన్నీ కూడా కంప్లీట్ గా బైబిల్ నుంచి ఇన్స్పైర్డ్ కాన్సెప్ట్స్ అని మనకి దొరుకుతాయి. మీరు మైనారిటీ ఆర్టికల్స్ చూడండి మీరు కాన్స్టిట్యూషన్ లో, దాంట్లో వాళ్ళు డినామినేషన్స్ అని పెట్టుకున్నాడు. ఎందుకంటే క్రిస్టియానిటీలో డినామినేషన్స్ ఉన్నాయి, మీకు క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఆంగ్లికన్స్ ఇటువంటివి డినామినేషన్స్ ఉన్నాయి. మనకు సాంప్రదాయాలు ఉన్నాయి, కానీ సాంప్రదాయాలు ఆర్ నాట్ ఈక్వల్ టు డినామినేషన్స్. అందుకని చూడండి శబరిమల ఎంత చెత్త కేసు వచ్చిందో, అంత జడ్జిమెంట్ ఎలా వచ్చిందో చూడండి మీరు. మహాకాలుడి మీద పాలు వేయాలా, నీళ్లు వేయాలా, ఏం వేయాలని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఈ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ ఎందుకు వస్తున్నాయి మనకి? అది మన ప్రాబ్లం. మన సాంస్కృతికమైన మన విఆర్ సివిలైజేషన్ రెస్పాన్సెస్ ఎక్కడ ఉన్నాయి? అందుకనే ఈ రోజు మన మీద వాళ్ళు సైద్ధాంతిక పరంగా దాడులు చేస్తుంటే మనల్ని ఆపుతున్నారు, మనల్ని కంట్రోల్ చేస్తున్నారు, మనల్ని నిరస్త్రులు చేస్తున్నారు, కానీ అటు సైడ్ ఏం జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డెమోక్రసీ మనకు పనికి రాదు. అది డెమోక్రసీ యూకేలో పనిచేసేది. ఎందుకంటే మీరు ఏ కాన్స్టిట్యూయెన్సీకి ఇప్పుడు ఆఫ్ కోర్స్ డెమోగ్రఫీ అక్కడ కూడా మారిపోయింది. అప్పుడు ఏంటి, ప్రతి కాన్స్టిట్యూయెన్సీలో వైట్, ప్రొటెస్టెంట్, ఆంగ్లో సాక్సన్, క్రిస్టియన్స్ మాత్రమే ఉండేవాళ్ళు, ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళలో ఏ తేడాలు ఉంటాయి? ఈ వనరులని ప్రభుత్వం ఎక్స్ప్లాయిట్ చేయాలా లేదా మార్కెట్ ఎక్స్ప్లాయిట్ చేయాలా? ఇంతనే వాళ్ళ తేడాలు, ఇంతకు మంచిగా ఉండేవి కాదు అప్పుడు. కాబట్టి అది నడిచేది. ఒక ఓటు వచ్చినా పెద్ద తేడా ఉండేది కాదు. మనకు అలా ఎంత వైవిధ్యం ఉంది, మనకు ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మనకు విగ్రహారాధకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎన్నో మనకు భాషలు వేరే ఉన్నాయి, మనకు నాస్తికులు, ఆస్తికులు, ఎన్నో డిఫరెంట్ వైవిధ్యం ఉన్నటువంటి సమాజం మనది. ఇటువంటి సమాజంలో ఆ డెమోక్రసీ ఎలా పనిచేస్తుంది? మనకు ఎంతో మంది అన్రిప్రజెంటెడ్. ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మొనోపలీ ఆఫ్ వైలెన్స్ బై ద స్టేట్ అన్న కాన్సెప్ట్ మన దేశంలో పనిచేయదు, ఫెయిల్ అయింది. ఈ రోజు ఏమైనా రైట్స్ చేస్తుంటే మన రెస్పాన్స్ ఏంటి? ప్రతి రామనవమికి మన మీద రాళ్ళెందుకు రుగుతున్నారు? మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే శివాజీ కోటలో కూర్చొని ఉండొచ్చు, ఆ కోట దుర్భేద్యంగా చేసుకొని ఉండొచ్చు. ఆయన కోటలో లేడు, ఆయన ఎప్పుడో కోటలో లేడు, బయట తిరిగి దండన అందరితో యుద్ధం చేశాడు ఆయన. అన్లెస్ వి గో అవుట్ అండ్ ఫైట్ యూ విల్ నాట్ సర్వైవ్. రైట్, ఫైనల్ గా డాక్టర్ బిఎన్ రమేష్, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? సమయం కూడా పూర్తిగా వస్తుంది. యుద్ధం అంటే కనుక కత్తి పెట్టుకొని చేయడమే కాదు, ఇట్ ఈస్ ఆల్ అవుట్ వార్. మన సంస్కృతిని కాపాడుకోవాలంటే కనుక ఈ యొక్క దాడులు ఏవైతే జరుగుతున్నాయి మన మీద, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వాళ్ళ దేశాలు యుద్ధం చేయట్లేదు మన మీద. టెర్రరిస్ట్ అన్న వాళ్ళు వ్యక్తులు కాదు, ఒక సిద్ధాంతం. అది మీరు ఈ సిద్ధాంతాన్ని మీరు ట్యాకిల్ చేయనంత వరకు మీకు సొల్యూషన్ ఉండదు. వాడు ఎందుకు వస్తున్నాడు? 72 మంది కన్నెల కోసం వస్తున్నాడు. మీరు వాడిని ఆ ఆప్షన్ ఇవ్వకుండా ఆ శవాన్ని తగలబెట్టండి. మీరు ఎందుకు ఒక మౌలవిని పిలిపించి వాడికి చాలా అద్భుతంగా వాడిని ఖననం చేసి దాన్ని జనాసా ఎందుకు చదువుతున్నారు మీరు? వాడిని తగలబెట్టిన రోజు వాడికి 72 మంది. రైట్ గిరిధర్ గారు, డాక్టర్ బిఎన్ రమేష్ విల్ కంక్లూడ్ నౌ. డాక్టర్ రమేష్ గారు, సమయం కూడా పూర్తిగా వస్తుంది, ప్లీజ్. వార్. రమేష్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. రమేష్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. డెమోక్రసీ ఉంది కాబట్టి ఈ రోజున మీరు, నేను
గిరిధర్ గారు డిస్కషన్ చేయగలుగుతున్నాం. వారు చెప్తున్నారు నాతో ఏకీభవించారని, నేను కూడా వారితో ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఒక రాజ్యాంగం ఉంటేనే ఒక రాజ్యం భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో అంతా కలిసి ఉంది. ఒకప్పుడు అసలు యాక్చువల్గా మనం ఒక షేర్షా సూరి టైం నుంచి మనకు రోడ్డు ఏర్పడింది. అంతకుముందు ఒక కాన్సెప్ట్ ఆఫ్ వేదిక్ కాన్సెప్ట్, ఒక ఐడియా ఉండేది, ఐడియా ఆఫ్ భారత్ అని ఉండేది. ఆ భారత్ని ఒక జియోగ్రఫికల్ ఎంటిటీగా తీసుకొచ్చిన మహానుభావుడు ఆది శంకరాచార్య. ఆ తర్వాత కొంతమంది రూలర్స్ వాళ్ళు రోడ్లు వేశారు. రోడ్లు వేసిన తర్వాత మనకి రైల్వేస్ ఇవన్నీ కూడా వచ్చి కలిపినాయి. సో మనం ఏంటంటే స్లో, వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. ఇట్ టుక్ 250 years for all great countries like United States also to become what it is. Yes, there are democracies, there are conflict of opinion, but conflict of opinion is not war. Conflict of opinion or dissidence. Democracy means development. Democracy means justice. Democracy means fairness. Democracy also ensures the rights of the last man, that there is a system, I don't have to go. Alanti democracy manaku kavali. Yes, I agree that this is only a technical democracy. We need to convert into a jurisdictional democracy, a de facto democracy that requires other kind of other kind of reforms, which we must dare to do. రైట్ డాక్టర్ బిఎన్ రమేష్ గారు, సర్టన్లీ ఈ పాయింట్స్ అన్ని కూడా మనం సమయం పూర్తయింది. ఈ పాయింట్స్ అన్ని కూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేవలం టెక్నికల్ డెమోక్రసీని ఫంక్షనల్ డెమోక్రసీగా మార్చేంత వరకు ఈ అవరోధాలు, ఈ అవాంతరాలు ఎదురవుతుంటాయి. వాళ్ళు సిద్ధాంతంతో వాళ్ళు పోరాటం చేస్తుంటే ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినంత మాత్రాన దీనికి సొల్యూషన్ దొరకదనే పరస్పర భిన్న అభిప్రాయాలు ప్యానెల్లో ఉన్న మాననీయ గెస్ట్ వాళ్ళు దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. అయితే ఒకటి మాత్రం నిజం, రామనవమికి రాళ్ళిసిరే సంస్కృతి నుంచి, అలాగే మన పిల్లల్ని లవ్ జిహాద్ పేరుతో ఎత్తుకెళ్లే దుర్మార్గుల నుంచి మనం తక్షణం ప్రొటెక్షన్ కావాలి అంటే యుద్ధానికి దిగాల్సిందే. ఇది సామాన్యుడి అభిప్రాయం. సామాన్యులు పిహెచ్డీలు చేయరు, వాళ్ళు అలాగే పెద్ద పెద్ద యూనివర్సిటీలో లెక్చర్లు ఇవ్వరు, బట్ వాడి గుండెల్లోంచి అభిప్రాయం వస్తుంది. కాబట్టి సామాన్యుడి అభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించి తీరాలి. యుద్ధం సిద్ధాంతం మీద చేయాలి. కేవలం 4-5 ఉగ్రవాదులను మట్టుబెట్టినంత మాత్రం రక్తబీజులు మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటారు. అండ్ యాజ్ రైట్లీ టోల్డ్ బై మామిడి గిరిధర్ గారు, ఉగ్రవాదిని చంపేసిన తర్వాత వాడికి ఏదో మళ్ళీ గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు చేయటం కాదు, కాల్చి పారేయాలి. లేకపోతే అమెరికన్ నేవీ సీల్స్ కనుక ఒసామా బిన్ లాడెన్ చంపేసిన తర్వాత తీసుకెళ్లి సముద్రంలో పారేసినట్టు పారేయాలి. ఇదే దానికి సొల్యూషన్. అప్పుడు కానీ ఎక్కడో దీనికి ఎండ్ కార్డ్ పడే అవకాశం రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో టీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దాదాపు 250 అర్జీలు వచ్చాయని, మరో 3 నెలల పాటు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రజల నుండి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కుత్బుల్లాపూర్, పేట్ బషీర్బాద్ పరిధిలోని కొంపల్లిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలతోనే సిద్దిక్ పై అహ్మద్ అనే వ్యక్తి దాడి చేసినట్లు గుర్తించారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ సిద్దిక్ మృతి చెందినట్లు తెలిపారు. దీంతో 2 కత్తులు, 1 బైకు, 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన భారత సైనికులకి జోహార్లు అర్పిస్తూ హయత్ నగర్లో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మురళీ నాయక్కు నివాళులు అర్పిస్తూ ర్యాలీలో సీఐ నాగరాజు, హయత్ నగర్ కార్పొరేటర్ జీవన్ రెడ్డి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా కురుమద్దాలిలో ప్రగతి రథం కార్యక్రమంలో భాగంగా ప్రజలు, అధికారులతో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా సమీక్ష నిర్వహించారు. గ్రామంలోని రోడ్లు, డ్రైనేజీల సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే వర్ల ఆదేశించారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఆర్ఆర్ మెమోరియల్ ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఫైనల్కు చేరిన 2 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. తుది పోరులో నేరేడుగొండ జట్టు విజేతగా నిలవగా ధర్మారావు పేట జట్టు 2వ స్థానంలో సరిపెట్టుకుంది. విజేతగా నిలిచిన జట్టుకు 20,000 రూపాయలు ప్రైజ్ మనీ అందించారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని మహాబోధి బుద్ధ విహార్లో బుద్ధ పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు.